తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తొలి దశలో మొత్తం 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులతో పాటుగా 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. 396 సర్పంచ్ పదవులు, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే అయితే విధించాయి. ఇవి కాక 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ చేస్తున్నారు. మొత్తంగా 56 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి దశలో 4,236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 5 సర్పంచ్ పదవులకు, 169 వార్డు పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 396 సర్పంచ్ పదవులు, 9,633 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఒక పంచాయతీకి సర్పంచ్, 10 వార్డు స్థానాల ఎన్నికలపై న్యాయస్థానాలు స్టే విధించాయి. ఇవి పోను గురువారం 3,834 సర్పంచ్ పదవులకు 12,960 మంది అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది పోటీ చేస్తున్నారు. సర్పంచ్ పదవులకు సగటున 3.38 మంది, వార్డు సభ్యుల స్థానాలకు సగటున 2.36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయినా పెట్టదు రాసి ఇక్కడే